పండగ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది హరిదాసులు అలాగే గంగిరెద్దుల విన్యాసాలే. ఎస్, సంవత్సరానికి మనం జనవరిలో 3 రోజులు ఈ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటాము. అయితే ఇందులో భాగంగా ఈరోజు మనతో పాటు గంగిరెద్దులు విన్యాసాలు చేయడానికి రెడీగా ఉంటే, మరి గంగిరెద్దుల విన్యాసాలకి కారకులైన అన్నలు కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు. మరి అన్నలతో మాట్లాడిపించి అసలు ఇంత చక్కగా అందంగా ఎంత మంచిగా ముస్తాబైందో మనం చూసుకోవచ్చు ఆ గంగిరెద్దు. సో అసలు ఈ చాలా విన్యాసాలు చేపిస్తుంటారు మన ఇంటి ముందుకు వస్తూ. సో అవన్నీ కూడా వీళ్ళు ముందు ప్రాక్టీస్ చేస్తారా, అసలు ఏంటి ఆ గంగిరెద్దుకి కూడా ఎలాంటి ప్రాక్టీస్ ఉంటుంది, అదంతా కూడా అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ముందుగా మీకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది చెరియాలి, ఆకునూరు చెరియాలి మాది. మేము గంగిరెడ్డిలో సంక్రాంతి పండుగకు మంచిగా ముస్తాబు చేయించుకొని మాకు పండుగకే మాకు లాభం. మాకు ఇంటింటి పోతే 100, 50, 200, 300 ఎద్దు కాలు కడిగి బొట్టు పెట్టి మంచిగా మాకు సంక్రాంతి సంభోగాలు ఇచ్చి మంచిగా మమ్మల్ని ఒక దేవాలలాగా పూజిస్తారు. మమ్మల్ని ఆ ఎద్దును పూజిస్తారు అక్కడ. మాకు అదే సంతోషం సంక్రాంతికి. మాకు నిండు మాకు బతుకంతా ఆ గంగిరెద్దు మీదనే. మా బ్రతుకంతా గంగిరెద్దు మీదనే. మేము చెట్లలో ఊరవతల మేము గుడిసెలు వేసుకొని ఉంటాం. ఆ గుడిసెలలో మేము బతకాలి. మా పిల్లలు జల్లలు మొత్తం చాలా మంది, మా కుటుంబం మొత్తం ఈ ఎద్దుతోటే బతకాలి. ఈ ఎద్దు లేకపోతే మేము బ్రతకలేము. ఏమైనా మా సంక్రాంతి వస్తే మాకు 10 రూపాయలు దొరుకుతాయి. అయితే అన్న, మామూలుగా గంగిరెద్దుకి ఇందాక మనం చూసాము అది చేసే విన్యాసాలు అన్నీ కూడా. దానికి ముందేంటి, ఎన్ని రోజుల ముందు నుండి దానికి ట్రైనింగ్ అది ఇస్తుంటారు? చిన్నప్పటి నుంచి ఒక 2 నెలల లేగప్పటి నుంచి గుంటూరు, బెరుజవాడ అక్కడికి పోయి అక్కడ మా గురువు చేస్తుంటాడు. అక్కడ వాళ్ళు నేర్పుతారు. అక్కడ 1 సంవత్సరం పడుతుండొచ్చు, ఒక 6 నెలలు పడుతుండొచ్చు. అక్కడ నేర్చుకొని వచ్చినాక మేము ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. ఇందాక మనం చూసాము విజువల్స్ లో అన్న ఇక్కడ అది ఇలా చేయడం కూడా. అది మెడకాయ గావు పట్టుకుంటది కదా, ఆ మెడకాయ గావు పట్టుకుంటాడు కొరకకుంటా అక్కడ గురువు మాకు చెప్తాడు. అట్లయితేనే ఎద్దు అది, లేకపోతే మేము గంగిరెద్దు పట్టం దాన్ని. అది ఏం పని చేయకపోతే పట్టం. ఇక్కడ మీద పెట్టుకుంటాం, ఇట్లా కడుపు మీద పెట్టుకుంటాం, ఇట్లా బొత్తలు పెట్టుకుంటాం, ఇట్లా మెడకాయ పట్టుకుంటాం. అదంతా అక్కడ మా గురువు చెప్పిన ఇచ్చేది ఆ గంగిరెద్దుకు. సో ముందే మీరు అన్ని అంటే దానికి కావాల్సిన విద్య అంతా కూడా ముందే నేర్పించి ముందే నేర్పించి మేము తర్వాత మా ఊళ్ళోకి తీసుకొస్తాం. ఇంటింటి పోయి అడిగినాక ముందుగా తీసుకొచ్చినాక ఇటువంటి ప్రోగ్రాంలకు సంక్రాంతి లెక్కలలో ఎన్నో ప్రోగ్రాంలకు పోయినాం మేము. చాలా పోయినాం. చాలా మమ్మల్ని పిలిపించారు. చాలా మందికి కూడా పోయినాం మేము కూడా. అట్లా మేము చేసుకొని మేము బతుకుతున్నాం అమ్మ. అన్న, ఒకవేళ పండగలు వస్తే గంగిరెద్దులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దుల విన్యాసాలు ఇదంతా కూడా చూడడానికి జనాలు చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. మరి మామూలు డేస్లో మీ జీవనాధారం ఏంటి, ఎలా ఉంటుంది, మీరు ఏం చేసుకుంటుంటారు? మా బ్రతుకమ్మ మేము ఊరవతల గుడిసెలు వేసుకొని ఉంటాం. మేము కూలి నాలు చేసుకుంటాం. ఈ పండుగ లేనప్పుడు ఏం చేస్తామంటే ఏదో కూలి నాలు ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గరికి పోతాం మేము. ఇక ఈ పండుగ వచ్చినప్పుడే గంగిరెద్దును ముస్తాగు తీసి బయటికి తీస్తాం. అప్పుడు లేకపోతే ఒక సచ్చిన కడుకో బతికిన కడుకో పోతాం. అంతే తప్ప ఇక మా బ్రతకంతా దీని మీదనే. ఇక దీని మీదనే ఆధారం అంతా. మా కుటుంబం మొత్తం దీని మీదనే బతుకు దీని మీద. సో చూస్తున్నారు కదా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 10-15 మంది కూడా ఈ గంగిరెద్దుల పైననే వాళ్ళ జీవనాధారం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పండగలకి వాటికి అయితే మనకి ఏదైనా కూడా హ్యాపీగా అంటే పండగలకి మాత్రమే ఈ గంగిరెద్దులు ఇవన్నీ వస్తుంటాయి మనకి జనాల్లోకి. కానీ గంగిరెద్దులు మామూలుగా గంగిరెద్దులకంటూ ఆదరణ లేని టైంలో, అలాంటి టైంలో అయితే ఆ అన్న వాళ్ళు జీవనాధారం అనేది వాళ్ళు ఏదైనా కూలికి వెళ్ళడం అలాంటిది చేసుకుంటూ ఉంటారట. సో ఇప్పటిదాకా మనం చూసాం విజువల్స్లో గావు పట్టడం. సో ఈ అన్నకి మనకి మెడ దగ్గర పట్టడం కూడా చూసాము. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అంటే అది పట్టినప్పుడు ఎలా అనిపిస్తుంది ఏంటి, మరి అంటే ట్రైనింగ్ తీసుకుంటే చిన్నప్పటి నుండి అని చెప్తున్నారు కదా, ఏమైనా పెయిన్ఫుల్గా ఉంటుందా ఏంటి అనేది కూడా అన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అంటే ఇందాక మీరు ఆ ఎద్దుని అంత ధైర్యంగా ఇక్కడ పట్టించుకోవడం మేము చూసాము. సో ఎలా అనిపిస్తుంటుంది మీకు? అది అలవాటు అయ్యే వస్తుందండి. అది అలవాటు అయ్యే నేర్చుకునే వస్తుంది. నేర్చుకుంటేనే దాన్ని నోట్ల మెడకాయ పెట్టి పట్టుకుంటాం. అది కొరకోదే గావు అంటారు. గావు షేర్ అంటారు దాన్ని. గావు అంటారు. గావు పడితే
గోవు కూడా మన పట్టించుకున్న వాళ్ళు కూడా మంచిదే, దాని గురించే దానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు గంగిరెద్దు గావు పట్టాలంటే మంచి మంచి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా కొత్తిళ్ళల్లో కూడా గావులు పట్టించుకొని కొత్తిళ్ళల్లో కూడా కొత్తిళ్ళు కట్టుకొని కూడా గావులు పట్టించుకొని మాకు సమ్మోగాలు ఇస్తారు. లేకపోతే ఇప్పుడు జాగలలో గిట్ట ప్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా మా జాగా మంచిగా ఉండాలని గంగిరెద్దులు పిలిపించి కూడా గంగిరెద్దు మన ప్లాట్ చుట్టూ కూడా గంగిరెద్దుని మెడకాయ గావు పట్టించి అట్లా ప్లాట్ చుట్టూ కూడా తిప్పుకొని కూడా మాకు సమ్మోగాలు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇట్లా మన ఏది పెద్ద పెద్ద కండక్టర్లు బట్టి సార్లు పెద్ద సార్లు ఉంటారు కదా, సార్లు కూడా మమ్మల్ని పిలిపించి మీరు ఏం పని చేస్తారంటే మీరు గంగిరెడ్డి వాళ్ళం సార్ అంటే మీరు గంగిరెడ్లు ఆడిస్తారంటే ఆడిస్తామని చెప్తాము. అయితే మీరు గంగిరెడ్లు ఆడియాలని కూడా వాళ్ళు పెద్ద సార్ కూడా పిలిపించి కూడా ఆ గంగిరెడ్లు మా మొత్తం ఏడికలు మొదలు పెట్టాలంటే ముందుగా మేము ఎద్దు ముందర ఉరుకుతాము, ఎద్దు తర్వాత ఎద్దు కింద కూకుంటాము, ఎద్దును మీద పైన అయితే ఇవన్నీ వేస్తే ఏమన్నా నొప్పులు అవి ఏమన్నా తెలుస్తుంటే అది అక్కడ ఉండదు. అక్కడ ఏముంటుందంటే అప్పుడు అక్కడ మాకు ఎక్కడ గురువు ఉంటాడు, ఎట్లా గురువు అని అక్కడ గురువు దగ్గరికి పోతే గురువు నేర్పిన తిరిగినే అవి ఆడతాయి. అది ఒడుపు తప్పిందంటే లేకపోతే చంపేస్తాయి కూడా అవి కూడా. అట్లా మనం అట్లనే అదే ప్రకారంగా ఉంటేనే నడుస్తుంది, లేకపోతే అది వేరే రకంగా పోయిందంటే అవి కూడా చంపేస్తాయి, పొడిచేస్తాయి. ఎందుకంటే అట్లా ఉంటాయి అన్నట్టు అప్పుడు సమస్య. అయితే ఇప్పుడు ఈ మీ గావు పట్టిందంటే గావు పడితే కూడా ఇట్లా పెట్టాలంటే మన అది కొరికితే సొప్పకట్ట కొరికేస్తుంది. కానీ ఇది పెట్టిన అనాబద్ధం పడుతుంది ఇట్లా. ఇప్పుడు మనిషి మీద పెట్టుకుంటే కూడా ఈ మనిషి శాస్త్ర కాళ్ళు పెట్టాలంటే కూడా ఈ పొట్టల కాళ్ళు పెట్టాలంటే కూడా ఈ పొట్టల కాళ్ళు పెట్టేప్పుడు మనకి ఇంత దుడ్డ దొక్కితే పానం వెళ్ళిపోతుంది. అంత ఎద్దు కనుక మన పొట్టల పానం పెట్టినట్టు మన పొట్ట ఉంటుందా, పొట్ట వలిగిపోతుంది కదా, అందు గురించి అది ఉగ్గపడుతుంది ఎద్దు. సో చూసారు కదా, ప్రతిదీ కూడా ట్రైనింగ్ అండి. ఫస్ట్ అంతా దానికి 2 నెలలు ఉన్నప్పటి నుండి కూడా దాన్ని తీసుకెళ్ళి దానికి ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల విన్యాసాలకి అది సిద్ధంగా ఉన్న టైంలోనే వీళ్ళు దాన్ని బయటకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది నిజంగానే ఆయన చెప్పినట్లు ఇందాక చిన్న చిన్న లేగదూడలు మనకి తొక్కితేనే అవి మనకి పొట్టలో నొప్పి వస్తుంది. అలాంటిది ఇంత పెద్ద ఎద్దు దొక్కితే వాళ్ళకి ఏం అవ్వట్లేదంటే దానికంతా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఎస్, మరి ఇందాక ఈ తాత అన్నట్లుగా నిజంగానే మనం ఏ ఇల్లు కొన్నా కూడా ఏ ప్లాట్ కొన్నా కూడా ఫస్ట్ ఆవుల్ని కానీ గంగిరెద్దుల్ని కానీ ఇంట్లో అడుగుపెట్టిస్తారు. ఎందుకంటే ఆ గోమూత్రం కానీ ఆ గోపేడ కానీ అదంతా అంత పవిత్రమైంది, ఆ గోమాత అంత పవిత్రమైంది. కాబట్టి మరి ఇంత పెద్ద వెంచర్లో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు మరి గంగిరెద్దులు ఎంత స్పెషాలిటీ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. దాదాపు ఈ వెంచర్ అంతా కూడా గంగిరెద్దులు తిరగడం జరిగింది. నిజంగా అంటే ఈ నెల అంత పుణ్యం చేసుకుందన్నమాట. మీరు ప్లాట్స్ కొనక ముందుకే మీ ఇండ్లలోకి ఆల్రెడీ గంగిరెద్దులు అడుగు పెట్టడం జరిగింది. సో లేట్ చేయకుండా హ్యాపీగా ఆల్రెడీ 30 బుకింగ్స్కి ఒక లక్కీ డ్రా ఉంది కాబట్టి సో మీరు కూడా లేట్ చేయకుండా హ్యాపీగా ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్లాట్ బుకింగ్ చేసుకోండి. మీకు హ్యాపీగా ముందే మీరు ఇల్లు కొనక ముందుకే గంగిరెద్దు వచ్చి మీ ఇంట్లో అడుగు పెట్టడం జరిగింది.